నా పేరు సునీత. నేను ఆదిలాబాద్ నుండి మరి మాట్లాడుతున్నాను. నేను 2011లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. 2011లో ధ్యానంలోకి రావడానికి కారణం ఫస్ట్ ఎన్నో అనారోగ్యాల ద్వారా రావడం జరిగింది. మరి ఇలాంటి ధ్యానంలో వచ్చే జ్ఞానాన్ని మనకు చిన్నప్పటి నుంచి ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ మనకు ఎవరు తెలియజేయలేరు కాబట్టి మనకు ఏది ఎప్పుడు దొరకన్నా ఎప్పుడు ప్రాప్తం ఉంటుందో అదే ప్రాప్తిస్తుంది. మరి 2011లో చాలా లేటుగా దొరికింది. కానీ ఆ దొరికిన ధ్యానాన్ని దాంట్లో ఏముంది చాలా లోతులోకి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మరి ఆ ప్రయత్నంతో ముందుకెళ్ళి 2015 వరకు కఠిన సాధనలు చేస్తూ, అంటే ఫస్ట్ మనకి సత్యం తెలవాలి కాబట్టి 2011 నుండి 15 వరకు కఠిన సాధన అంటే మౌన సాధనలు ఎక్కువ చేసేదాన్ని. నేను ఎక్కడైనా జ్ఞానము నేర్పిస్తున్నారంటే అక్కడే వెళ్ళి ఉండేదాన్ని. 7 days 3 days 5 days అలా వెళ్ళి నేర్చుకొని స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం ధ్యానము 24 గంటలు 11 రోజులు 21 రోజు 3 రోజులు 5 రోజులు ఇలా మౌనం చేస్తూ మౌనం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మరి మౌనం ద్వారా మనం ఎంత శక్తిని సంపాదించుకొని ఎంత ముందుకెళ్తాము అన్నది తెలుసుకొని మరి మౌనాన్ని పాటిస్తూ అసలు నేను భూమి మీదకి రావడానికి కారణం ఏంటి, లక్ష్యం, నా గమ్యం ఏంటి, ఏం చేయాలి నేను అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఫస్ట్ నేను 21 రోజు మౌనం తీసుకున్నాను. ఆ 21 రోజు మౌనం ఎలా అంటే ఒకే రూమ్ లో ఉండి 21 రోజు మౌనాన్ని పాటిస్తూ 1 time 10 days భోజనం తీసుకొని మిగతా 11 days కేవలం ఒక అరటి పండు పెరుగుతోని ఉంటూ శరీరానికి ఆహారాన్ని తగ్గించి మరి ఆ శరీరానికి మనస్సుకు ఆత్మకి ఆ పరమాత్మ శక్తిని అందిస్తూ మరి 11 days అలా 21 days వరకు నా గమ్యం ఏంటో తెలుసుకోవడం జరిగింది. తర్వాత దాన్ని నేను ఫాలో అవుతూ అప్పటి నుంచి నేను ఫాలో అవుతూ మరి భగవద్గీతని ఫస్ట్ తెలుసుకొని భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకొని భగవద్గీత శ్లోకాన్ని నేర్చుకొని వాటి యొక్క అంతరార్థాన్ని తెలుసుకొని కొన్ని వందల గ్రామాలు ఒక్కొక్క గ్రామంలో 3 రోజుల క్లాసులు నిర్వహిస్తూ మరి భగవద్గీత జ్ఞానాన్ని వెనుకబడిపోతున్న మన హిందువులలో వెనుకబడిపోతున్న భగవద్గీతని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి స్త్రీ భగవద్గీత చదివితేనే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగన్నారు కానీ ఏదో డిగ్రీలు చేస్తే అది వెలుగు కాదు. మరి నాశనం కాని చదువు శ్వాస విద్య ఆత్మ విద్య కాబట్టి మరి ఆత్మ విద్యని భగవద్గీతలోనే ఉంది. మరి అటువంటి ఆత్మ విద్యని ప్రతి స్త్రీకి అందించి వాళ్ళని వెలుగుల వైపు నడిపించాలన్న ఉద్దేశంతో మరి నేను గత 8 సంవత్సరాల నుంచి ముఖ్యంగా భగవద్గీతని ఒక 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొన్ని వందల గ్రామాలలో మరి ఆ జ్ఞానాన్ని పంచుతూ మరి వాళ్ళని కూడా భగవద్గీత చదివేలాగా మోటివేషన్ చేస్తూ వాళ్ళు కూడా ప్రచారం చేసేలాగా మరి ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి ఇలా నా ప్రచారం సాగుతుంది. నేను జూమ్ లో క్లాసెస్ తక్కువ తీసుకుంటాను కానీ బయటనే ఎక్కువ తీసుకుంటాను. నేను ఒక దాదాపు ఇన్నేళ్లలో నేను ఒక 10 జూమ్ క్లాసులు కూడా తీసుకోలేదు, తక్కువ. ఇప్పటికి నేను మీకే 3-4 సార్లు ఛాన్స్ ఇచ్చినా అని ఇప్పటి వరకు ఎవరికి నేను జూమ్ క్లాస్ తీసుకోను. నాకు జూమ్ క్లాస్ కంటే ఎదుటిగా వాళ్ళు కూర్చున్న క్లాసులలో బాగా అట్రాక్ట్ అయ్యే విధంగా చెప్పగలుగుతాను కాబట్టి ఈ జూమ్ లో కంటే వాటికే నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ విలేజ్లలో తిరుగుతూ మరి ఎన్నో విలేజ్లలో కొన్ని వందల మంది ఇప్పుడు భగవద్గీత చదువుతున్నారు, శాఖలుగా ధ్యానులుగా మారడం జరిగింది. మరి ఈ యొక్క ధ్యానము నాకు దొరికిన ప్రసాదం మరి నా భర్త ద్వారా దొరికింది. ముఖ్యంగా ఎవరి ద్వారానో
పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు కాకుండా నాకు దొరికిన ప్రసాదం నా భర్త ద్వారా దొరికింది కాబట్టి ఈ ధ్యానము అది అర్థం చేసుకొని మరి ఇంత ముందుకు నన్ను ఎలుగెత్తి చాటడానికి నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి ముందుకు తీసుకోవడానికి మరి నా భర్త కారణం కాబట్టి అది నా ఒక సుకృతం. ఆ ఛాన్స్ నేను తెచ్చుకున్నాను కాబట్టి మరి దీని వల్లనే నేను ఎన్నో గ్రామాలు ముందుకెళ్తున్నాను. ప్రతి ఒక్క స్త్రీని అర్థం చేసుకోవాలి భర్త. ప్రతి ఒక్క స్త్రీ పురుషుని అర్థం చేసుకోవాలి. దానినే మనం అర్ధనారీశ్వర తత్వం అంటాం. ఇది నాకు ఈ జన్మలో దొరికింది ఈ భాగ్యం కాబట్టి మరి అందుకనే నేను 2011 నుంచి ఇప్పటి వరకు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఎందరినో ఈ మార్గం వైపు మరి నా ద్వారా ఆ పరమాత్మని కృప ద్వారా ఆ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ఈ రోజు మనం కాస్త భగవద్గీత గురించి అలాగే మనం శ్వాస గురించి కాస్త తెలుసుకుందాము. ఓకేనా మాస్టర్? మరి ఈరోజు శ్వాస అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. అసలు శ్వాస అంటే ఏదో శ్వాస మీద ధ్యాస అని సార్ సింపుల్ గా చెప్పేసిండు. కానీ శ్వాస మీద ధ్యాస అనేది అది తను ఎంతో జ్ఞానాన్ని సంపాదించిండు బుద్ధుడు దాని లోపల. అంత లోతులోకి జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాతనే అది మనకు ప్రపంచానికి అందించిండు. మరి శ్వాసే సర్వస్వం అన్నాడు పత్రి గారు మనకి. శ్వాసే సర్వస్వం అంటే మనం మాట్లాడాలన్నా శ్వాస అవసరం. మనం శ్వాస లేకపోతే అంటే శ్వాస ఎప్పుడు ఉండదంటే శవమైనప్పుడు ఉండదు. కానీ అలా కాకుండా మనం ఇంట్లోనే శివంతో ఉన్నప్పుడే మనం చెక్ చేసుకోవచ్చు. శ్వాస ద్వారానే ప్రాణం ఉంటుంది. మనం ముక్కుని కాసేపు మూసుకుంటే మనం మాట్లాడలేము, మన వాయిస్ క్లారిటీ రాదు. అంటే శ్వాసే వాక్కు కాబట్టి శ్వాస ఉంటేనే వాక్కు క్లారిటీ వస్తుంది. ఒకవేళ మనం ముక్కుని కాసేపు పట్టుకొని మనం మాట్లాడి చూడాలి. ఆ శ్వాసని కాసేపు ఆపినప్పుడు మనం మాట్లాడలేము. అంటే శ్వాసకి వాక్కుకి సంబంధం ఉంది. కాబట్టి శ్వాసలో చాలా సబ్జెక్ట్ ఉందండి. అది కాస్త నేను తెలియజేస్తాను. తర్వాత మనకి ఆ శ్వాస ద్వారానే మనం పంచ ప్రాణాలు అంటాం. తర్వాత ఈ శ్వాస ఏదైతే ఉందో మనకి ఆలోచన, మనస్సుని, ఆ శ్వాసే మనస్సు, మనస్సే శ్వాస. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస అనేది దేని కొరకు అంటే మనస్సులో వచ్చే అనవసరమైన ఆలోచనలని మనం ఏం చేయాలి? ఆపేయాలి. అంటే చిత్తవృత్తి నిరోధం. శ్వాస మీద ధ్యాస అనేది ధ్యానం చేసే పద్ధతి మాత్రమే. కానీ ధ్యానం అంటే ఏంటిదంటే చిత్తవృత్తి నిరోధం. మనస్సులో ఒక భాగమైన చిత్తంలో వచ్చే అనవసరమైన ఆలోచనలు పదే పదే గుర్తు చేసేదాన్ని, దాని యొక్క వృత్తిని ఆపేయడమే ధ్యానం. కాబట్టి మరి దాన్ని నిర్మూలించేది శ్వాసే. అందుకనే మరి శ్వాస లేకుండా మనస్సు లేదు. కాబట్టి శ్వాసే మనస్సు. తర్వాత శ్వాసే ఆలోచన. తర్వాత శ్వాసే ప్రాణం. శ్వాస ఉంటేనే ప్రాణం ఉంటుంది. శ్వాస ఆగిపోతే వెళ్ళిపోతుంది. కాబట్టి శ్వాసే ప్రాణం. అందుకని శ్వాస గురించి అద్భుతమైన మనకు ఒక బుక్ కూడా ఉందండి. ఆ బుక్ని మనం చదవగలిగితే అసలు మనం ఇంకా ఎంత తక్కువ తెలుసుకున్నాం. మనం శ్వాస గురించి ఏంటంటే కేవలం మనం పంచ ప్రాణాల గురించి, పంచ ఉపవాయాల గురించి మాత్రం అక్కడి వరకు తెలుసుకున్నాం కావచ్చు. ఎవరెవరు ఎంత తెలుసుకున్నారో తెలియదు. కాబట్టి శ్వాస గురించి మాత్రం ఒక అద్భుతమైన గ్రంథం ఉంది. మరి ఆ గ్రంథం పేరు జీవ బ్రహ్మైక రాజయోగ సారామృతం అనే బుక్ ఉంటదండి. ఆ బుక్ని మనం చదవగలిగితే ఆ బుక్ చాలా గొప్పది. దాంట్లో ఒక భగవద్గీత ఎంత గ్రంథం ఉందో
శ్వాస గ్రంథం అంత ఉందండి. శ్వాస విద్య అంత ఉందండి గ్రంథం. అంటే మొత్తం భగవద్గీతలో జ్ఞానం ఎలా ఉందో మన లోపలికి వెళ్ళే శ్వాస మన లోపలికి వెళ్ళి ఏమేం చేస్తుంది అన్న జ్ఞానం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకోగలిగితే ఏమైతాయంటే మన శ్వాసని మనం ఆదా చేసుకుంటాం ఫస్ట్. అంటే ఎక్కువగా కోపంతో, ద్వేషంతో, ఈర్ష్యలతో, పగలతో, ప్రతీకారాలతో శ్వాసని ఎక్కువగా ఖర్చు చేసుకోకుండా మనం శ్వాసని ఆదా చేసుకుంటాం. అప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం మనకు ఫస్ట్ తెలిస్తే ఆ శ్వాసని ఎప్పుడైతే మనం ఆదా చేసుకుంటామో మన ఆయుష్ పెరుగుతుంది. తర్వాత మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎందుకంటే శ్వాసని ఎలా ఆదా చేస్తాం? శ్వాసని నిలుపుకోవాలి ఆజ్ఞా చక్రంలో. చూడండి, శ్వాస మీద ధ్యాస అనే ధ్యానము లోపల ఏం జరుగుతుంది? శ్వాస మీద మన ధ్యాసని శ్వాసని ఒక్కటి చేసినప్పుడు 8 అంగుళాలు ఉంటదండి ఉచ్ఛ్వాస. లోపలికి తీసుకునే మన ఉచ్ఛ్వాస 8 అంగుళాలు ఉంటుంది. బయటికి వదిలే మన నిశ్వాస 12 అంగుళాలు ఉంటుంది. చూడండి, మనం బయటకు వదిలేటప్పుడు ఎక్కువ వదిలేస్తాం. లోపలికి తీసుకునేటప్పుడు తొందరగా తీసేసుకుంటాం. అందుకనే ఈ 2 శ్వాసలు ఉచ్ఛ్వాస తక్కువ ఉంటుంది, నిశ్వాస ఎక్కువ ఉంటుంది. ఈ 2 శ్వాసల మీద మనం ధ్యాస పెట్టి, అందుకే మనకు భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో వివరించిండు భగవానుడు శ్వాస గురించి. తర్వాత మనకి ఈ 2 శ్వాసలని మీద మనం ధ్యాస పెట్టినప్పుడు ఆ 8 అంగుళాలుగా ఉన్న మన శ్వాస చిన్నదవుతూ 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 ఆజ్ఞా చక్రంలో నిలిచిపోతుంది. అంటే అక్కడ స్థితమవుతుంది. నిలిచిపోవడానికి ఆగిపోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆగిపోవడం అంటే మరణం, నిలిచిపోవడం అంటే యోగం. అంటే ఆ శ్వాస ఎప్పుడైతే అక్కడ నిలిచిపోతుందో మన మనస్సులో వచ్చే ఆలోచనలన్నీ ఎప్పుడైతే ఆగిపోతాయో శ్వాస అక్కడ నిలుస్తుంది. 2 ఒకటేసారి మనసులో ఆలోచనలు, శ్వాస ఇక్కడ ఆజ్ఞా చక్రంలో స్థితమవుతుంది. ఈ 2 చంచలంగానే ఉంటాయి. మనస్సు చంచలమే, శ్వాస చంచలమే. ఈ 2 చంచలమైనవి ఎప్పుడైతే స్థితమవుతాయో అప్పుడు మన ఆజ్ఞా చక్రంలో ఉన్న సుషుమ్న నాడి ఓపెన్ అయ్యి ఆ సుషుమ్న నాడి ఇక్కడ నుంచి మన వెనుక భాగాల వరకు ఉంటుంది, ఒక తీగలాగా ఆ నాడి. మరి ఆ నాడిని పట్టుకొని ఆ బ్రహ్మనాడి ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మనకు బ్రహ్మనాడిని ఆధారంగా చేసుకొని అసలు మనం ఏమనుకుంటామంటే హృదయం అనేది ఛాతీలో ఉంటదని మనకు తెలుసు, కానీ అది బాహ్య హృదయం. మనకు ప్రతిదీ 2 ఉంటాయండి. అంటే మనకు ఒరిజినల్ గా మన యొక్క ఆత్మకు సంబంధించిన ఆత్మ కేంద్ర బిందువు అనేది మనకి ఆజ్ఞా చక్రంలో ఉంటుంది. నిజమైన హృదయం అనేది ఇక్కడ ఉంటుంది. అంటే మన యొక్క ఆత్మ కేంద్ర బిందువు ఏదైతే ఉందో ఆజ్ఞా చక్రంలో ఉంటుంది. అక్కడ ఉన్న ఆ యొక్క సుషుమ్న నాడి ఓపెన్ కాగానే దానిని ఆధారంగా చేసుకొని ఆత్మ శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది తన శక్తి. కాబట్టి శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ చాలా చాలా గొప్పదండి. ఆ ప్రక్రియ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యోగ నిద్రలోకి వెళ్తున్నాం. ఇది మనం చాలా చెక్ చేసుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే మనం యోగ నిద్రలోకి వెళ్ళిపోతామో అది ధ్యానం కాదు. ధ్యానం అంటే ఎరుకతో ఉండాలి. ధ్యానం అంటే ఎరుకతో ఉండాలి. మనం ఏం చేస్తామంటే మనం శరీరం అలసిపోయినా కానీ లేకుంటే శరీరం ఎక్కువ భోజనం తీసుకొని తొందరగా ధ్యానంలో కూర్చున్నా శరీరంలో ప్రాణశక్తి తగ్గిపోయినా మనకి నిద్ర వస్తుందండి. ఇది మనం తెలుసుకోవాలి. ధ్యానంలో కూర్చోగానే చాలా మంది ఎరుకలో ఉండరండి. కాసేపే అసలు శ్వాస మీద ధ్యాస పెట్టలేకపోతారు. మనం ఏమైపోతున్నామంటే ఇలా వేళ్ళు పెట్టి కూర్చుంటాము, చాలా సేపు గంటలు గంటలు ఇలా మెడిసిన్లో పడేసి యోగ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు నేను ఇన్ని గంటలు ధ్యానం చేసినా అనుకుంటాం. కానీ లోపల ఏం జరుగుతుంది మనకు తెలుసా? సాక్షిగా చూడడమే, ఎరుకతో సాక్షిగా మన లోపల మన అంతరంగం లోపల
ఎవరెవరు వస్తున్నారు మన దగ్గరికి, మనకేం సందేశాలు ఇస్తున్నారు, మన లోపల ఏ క్రియలు జరుగుతున్నాయి, ఇవన్నీ మనము సాక్షిగా ఎరుకతో చూడగలగాలి. శ్వాస మీద ధ్యాస అనేది ఏంటంటే మైండ్లో, మన మనసులో వచ్చే ఆలోచనలను ఫస్ట్ మనసుని శూన్యం చేసుకుంటే ఆత్మస్థితి స్టార్ట్ అవుతుంది. మనసుని ఎప్పుడైతే శూన్యం చేసుకుంటామో మాస్టర్స్ మనకు ఆహ్వానం వస్తూ ఉంటారు. మరి దాన్ని చూడలేకపోయినప్పుడు, దాన్ని వినలేకపోయినప్పుడు, చూడండి, మనం ఎరుకలో లేనప్పుడు ధ్యానం అంటే ఎరుక, నిద్ర అంటే ఎరుక లేని స్థితి. ఇప్పుడు సుషుప్తావస్థ గాఢ నిద్ర, ఎరుక ఉండదు మనకు అక్కడ, అంటే సోయి ఉండదు, అది నిద్ర. ధ్యానం అంటే సోయి ఉంటది, అంటే ఎరుక ఉంటది, స్పృహలో ఉంటాం. ఇక్కడ స్పృహ ఉండదు నిద్రలో, ధ్యానంలో స్పృహ ఉండాలి. మరి స్పృహ లేకుండా నీ లోపల ఏం జరుగుతుందో, మీ దగ్గరికి ఎవరు వచ్చారో మీరు వినకపోతే అది యోగ నిద్ర. అంటే పడుకున్న దానికంటే యోగ నిద్ర బెటర్. అందుకే గురువుగారు ఎన్నో సార్ల స్టేజ్ మీద మంచం మీద ఆడికిడికి పడుకునే బదులు కూర్చొని నిద్ర ఉండి అన్నారు. నిద్రస్తే కూర్చొని నిద్ర పోతే అది యోగ నిద్ర అవుతుంది, కానీ అది ధ్యానం కాదు అని చెప్పిండు. మనం ఎప్పుడైతే ఎరుక లేక ఇట్లా వెళ్ళిపోతున్నామో డీప్ స్థితి అనుకుంటాం. మనం డీప్ స్థితి అంటే ఎలా ఉండాలి అంటే, మన అంతరంగంలో సముద్రం మధ్యలో ప్రశాంతంగా ఎలా ఉంటుందో, అలలు దాటి సముద్రం మధ్యలోకి వెళ్తాం కదా. అలలు దాటడం అంటే మనస్సుని దాటడం, మధ్యలోకి వెళ్ళడం అంటే ప్రశాంత స్థితి. అలా మధ్యలో ఎలా ప్రశాంతంగా ఉంటుందో మన మనసులో అలా ప్రశాంతంగా ఉండి, మన లోపల జరుగుతున్న దాన్ని మనం కేవలం సాక్షిగా చూస్తూ వాటన్నింటినీ మన ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరుకుతాయి అక్కడ. కానీ మనం 2-3 గంటలు మొత్తం మిడుసులు పడేసేసుకొని మనం నిద్రలోకి వెళ్తే, మీకు క్లారిటీ కావాలంటే మీరు మెడిటేషన్లకి లేచిన తర్వాత ఒక్కసారి మీ ఫేస్ ని అద్దాలో చూడండి. అద్దంలో చూస్తే మీ ఫేస్ లో నిద్ర పోయినట్టు కనిపిస్తారా, ధ్యానం చేసినట్టు కనిపిస్తారా చెక్ చేసుకోండి. మీరు గమనించండి, మనం పడుకున్న ముఖానికి, ఎరుకతో కూర్చొని ఉన్న ముఖానికి తేడా ఉంటది. మనం ధ్యానంలో ఎరుకతో ఉన్నప్పుడు ఫేస్ లో గ్లో వస్తుంది. మరి ధ్యానంలో మనం యోగ నిద్రలకు వెళ్ళినప్పుడు ఏమైపోతాయి అంటే మన ఫేస్ లో ఇప్పుడే నిద్రల నుంచి లేసి వచ్చినట్టుగా కనిపిస్తాం. చెక్ చేసుకోవాలి, మీరు నిద్రలోకి వెళ్ళారా, ధ్యానంలోకి వెళ్ళారా. ఎరుకలో అంటే బయట శబ్దాలన్నీ వినిపిస్తాయండి మనకు, అవేమి వినిపించట్లేవు. అంటే వినిపిస్తాయి కానీ క్లారిటీ ఉండదు. ఎవరన్నా మనం ఇద్దరు మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళు మాట్లాడుతున్న శబ్దం వినిపిస్తుంది కానీ వాళ్ళు ఏం మాట్లాడుతుందో క్లారిటీ వినిపించదు. అప్పుడు నువ్వు ఎరుకతో ఉన్నట్టు. కానీ ఆ మాటలన్నీ మీకు క్లారిటీ ఉందనుకోండి, అప్పుడు ఇంకా మీరు ధ్యానం చెయ్యనట్టు. క్లారిటీ లేకుండా ఒక శబ్దం మాత్రం వినిపిస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ధ్యానంలో ఉన్నట్టు. అదేదో వినిపిస్తుంది అంతే, కానీ క్లారిటీ ఉండదు. మీరు మీ లోపల ఉన్నారు కాబట్టి. ఇంకా అక్కడ ఏం వినిపించట్లేదు, క్లారిటీ లేదు, శబ్దం లేదు అంటే మీరు యోగ నిద్రలోకి వెళ్ళిపోయినారు. ఇది చెక్ చేసుకోవాలి మనం. ఎందుకంటే మన గమ్యాన్ని మనం చేరుకోవడానికి ఒక సంకల్పం చేసినాం అనుకోండి. అందుకే భగవద్గీతలో నువ్వు ఏ కర్మ చేసినా, పుణ్యకర్మ చేసినవా, పాపకర్మ చేసినవా, సత్కర్మ చేసినవా, ఏమన్నా చేసినా ఏ కోరికలు లేకుండా, ఏ సంకల్పాలు లేకుండా చేయగలగాలి అని ఉంది. నువ్వు చేయగలిగిన కర్మని నువ్వు సరిగా చేస్తే పుణ్యకర్మ వేస్తే పుణ్యం వస్తుంది, పాపకర్మ వేస్తే పాపం వస్తుంది, సత్కర్మ వేస్తే మోక్షం వస్తుంది. ఇంక ఇక్కడ సంకల్పం అవసరం లేదు. కాకపోతే ఏమైతుందంటే మనం సంకల్పం చేసుకొని ఇది కావాలి అది కావాలని చేసినప్పుడు ఏమైతుంది, ఆ కాస్త ఎనర్జీ ఆ సంకల్పానికి వెళ్ళిపోతుంది. కాబట్టి మన గమ్యాన్ని మనం ఈ జన్మలోనే మనం చేరుకోవాలంటే తగినంత, ఎంతో ఎక్కువగా
మన శక్తిని మనం సమకూర్చుకోవాలి. సమకూర్చుకుంటూ మళ్ళీ కుండలో నీళ్లు పోసి కుండకి ఒక చిన్న రంధ్రం చేసినాం అనుకోండి, నీళ్ళని ఎలా వృధా వెళ్ళిపోతాయో, మనం కూడా సాధన చేసి సంపాదించిన జ్ఞానాన్ని ఎరుకతో కాపాడుకోవాలి. ఎరుకతో ధ్యానం చేయాలి. ఎరుకతో ఆ యొక్క దాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవడం చాలా కష్టం, సంపాదించడం ఈజీ. ధ్యానం చేస్తే శక్తిని సంపాదిస్తాం. మౌనం ఉంటే శక్తిని సంపాదిస్తాం. నిలారం ఉంటే శక్తిని సంపాదిస్తాం. స్వాధ్యాయంలో మునిగితే సంపాదిస్తాం. సజ్జన సాంగత్యంలో మునిగితే శక్తిని సంపాదిస్తాం. కానీ వీటన్నిటి ద్వారా సంపాదించుకున్న శక్తిని కాపాడుకోవడం చాలా కష్టం. ఆ కాపాడుకోవడానికే మన అరిషడ్ వర్గాలని తొలగించుకోవాలి. అరిషడ్ వర్గాలు ఇంకా మనలో ఉన్నాయండి. వాటి వల్ల మనకి కుండకి తూటు పడ్డట్టుగా, కుండకు ఒక రంధ్రం చేసినట్టుగా మన ఎనర్జీకి ఒక రంధ్రం అది ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. దానివల్ల మన గమ్యాన్ని మనం చేరుకోలేం. అందుకని మన గమ్యాన్ని మనం చేరుకోవాలంటే శ్వాస విద్యని డీప్ నాలెడ్జ్తో నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, పంచ ప్రాణాలు ఉన్నాయండి. పంచ ప్రాణాలు అసలు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, పంచ ప్రాణాలు ఏమేం చేస్తాయి? పంచ ప్రాణాలలో మన పంచ ఉపవాయువులు ఉంటాయి. ఇవన్నీ మనకి ఏమేం క్రియలు చేస్తాయి అన్న సత్యం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. చాలా మందికి తెలిసే ఉంటది పంచ ప్రాణాలు, ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అంటే మరి ఒక్కొక్క వాయువు ఏమేం చేస్తుంది. మిగతా ఉపవాయువులు ఉన్నాయి, నాగ, కూర్మ, త్రిపుర, ధనుంజయ, దత్తాత్రేయ అనే ఈ 5 ఉపవాయువులు ఉన్నాయి. మరి ఇవేం చేస్తాయి? మరి ఇవి రెండు కలిసి ఏం చేస్తాయి? పంచ ప్రాణాలు, పంచ ఉపవాయువులు రెండు కలిసి కూడా ఒక్కొక్కటి, ఇదొకటి అదొకటి కలిసి కూడా చేస్తాయి. వీటన్నింటిని ఏమేం చేస్తాయి? మరి ఇవన్నీ ఎలా చేస్తాయి? ఫస్ట్ పంచ ప్రాణాలు. మరి ప్రాణ, అపాన. ఫస్ట్ మనకి అపాన వాయువు ఎక్కడ ఉంటుంది? మూలాధారంలో ఉంటుంది. అంటే మూలాధారంలో ఉండి మల విసర్జన అంటే మనలోని టాక్సిన్స్ అంటే మలినం అంటే విష పదార్థాలు కానీ మలం అనేది మన శరీరానికి అది అవసరం లేని ఒక చెత్త, దాన్ని బయటకు తీసేస్తుంది. యూరిన్ కానీ, మలం కానీ, చెమట కానీ, అలాగే చెవిలో జివిలి కానీ, కంటిలో బూసులు కానీ, ఇవన్నీ కూడా ఏంటి? మన లోపల అవసరం లేనివన్నీ కూడా తీసేస్తూ ఉంటుంది శ్వాస. పంచ ప్రాణాలలో అపాన వాయువు తీసేస్తుంది. అంటే మనలో ఎంత శుభ్రం చేస్తుందో గమనించండి. అపాన వాయువు మూలాధారంలో ఉండి మనకు ఎంత చక్కగా మనల్ని క్లీన్ చేస్తుంది. అపాన వాయువు పనిచేయలేదు అనుకోండి, ఏమైతుంది? మనకి మల విసర్జన సులభంగా జరగదు, చెమట రాదు, జివిలి, కంటి బూసులు ఇవన్నీ రావాలి. కంటి బూసులు రావడం వల్ల కళ్ళు ఎంతో శుభ్రంగా ఉంటాయి. మన కంటిలో ఉన్న చెత్తని ఆ బూసు ద్వారా తొలగిస్తుంది ఆ వాయువు. చెవిలో జివిలి, వాటి ద్వారా మన మైలని తొలగిస్తుంది. మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అనే విష పదార్థాలు అపాన వాయువు ద్వారా మనకి బయటకు వెళ్ళిపోవాలి. మరి అపాన వాయువు సరిగా పనిచేయాలంటే మనం శ్వాస మీద ధ్యాస చక్కగా పెట్టుకోవాలి. అందుకని మనకి తర్వాత స్వాదిష్టానంలో ఏముంటుంది అంటే మన మణిపూరకంలో మన ప్రాణ, అపాన, సమానం అనే వాయువు మనకి నాభిలో ఉంటుంది, బొడ్డు దగ్గర. అంటే అదేం చేస్తుందంటే జీర్ణాశయం. మన లోపల అగ్ని, ఆ ప్రాంతంలో అగ్ని రగులుతూ ఉంటుంది, మన జఠరాగ్ని.
అక్కడ మనకి ఆ అపాన వాయువు అనేది సమాన వాయువు అనేది అన్నముని సులభంగా జీర్ణం చేసి ఆ యొక్క పిండిగా మార్చి ఏది ఎక్కడికి వెళ్ళాలో పంపించేస్తుంది. తర్వాత ప్రాణవాయువు అనాహత చక్రంలో ఉంటుంది. అంటే ఇక్కడ మనకి హృదయం మన బాహ్య శరీరం, అంటే మన శరీరంలో ఓపెన్ చేస్తే హృదయం కనిపిస్తుంది ఇక్కడ చెస్ట్ దగ్గర. కానీ మన ఆత్మకి సంబంధించిన హృదయం ఒకటి ఉంటుందండి, అది మనకి ఆజ్ఞా చక్రంలో. అందుకే మన శ్వాస ఇక్కడ స్థితమవుతుంది, ఇక్కడనే మొదలవుతుంది, ఇక్కడనే స్థితమవుతుంది. మన యొక్క ఆజ్ఞా చక్రంలోనే ఆత్మ యొక్క కేంద్ర బిందువు ఉంటుంది. అందుకనే యోగులు కనిపెట్టిన యొక్క అసలైన రహస్యం ఏంటంటే మన యొక్క ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మంగా హృదయంలో ఉంది అని వాళ్ళు కనిపెట్టిండు. ఏ హృదయము అంటే ఈ హృదయంలో కాదు, ఈ హృదయం అంటే ఆజ్ఞా చక్రంలో ఉన్న స్థానమే హృదయ స్థానం, ఆత్మకు సంబంధించి. ఇది శరీరానికి సంబంధించింది ఉంటుంది కదా. అందుకని మన యొక్క ఆజ్ఞా చక్రం చాలా గొప్పది, ధ్యాసని అక్కడ నిలపాలి. అందుకే మనకి ధ్యాసని బుర్గిటి మధ్యలో నిలిపి ప్రాణం అంటే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సమానం చేయమంటుండు భగవద్గీతలో 5వ అధ్యాయంలో 27వ శ్లోకంలో. ఆ శ్లోకం గురించి మనం కాస్త తెలుసుకుందాం. మనకు గీతలో కూడా భగవానుడు ఏం చెప్తున్నాడు, మన గురువు ఏం చెప్పిండు, మనకు భగవానుడు ఏం చెప్పిండు, గురువు కూడా అదే చెప్పిండు మనకి. అందుకని శ్వాస అంత గొప్పది. మరి భగవద్గీత శ్లోకం ఒక నిమిషం తర్వాత మనం తెలుసుకుందాము. మరి ఈ పంచ ప్రాణాలు, పంచ ఉపాయాలు కలిసి మనకి పనిచేస్తాయండి. మరి కళ్ళు బాగుండాలన్నా, కనురెప్పలు ఆడుతూ ఉండాలన్నా నాగా అనే శ్వాస పనిచేస్తుంది. తర్వాత ఈ పంచ ప్రాణాలు మనకి ఏవైతే ఉన్నాయో, ఉదాన వాయువు అనేది మనకు గొంతు దగ్గర పనిచేస్తుందండి, విశుద్ధ చక్రంలో పనిచేస్తుంది. మనము ఉదాన వాయువు పనిచేయనప్పుడు చూడండి, చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మన యొక్క ఉదాన వాయువు, ఆ వాయువు ద్వారా మన గొంతులో నుంచి వాక్కు బయటకు రావట్లేదు. ఆ ఒక ఉదాన వాయువు సరిగా పనిచేయనప్పుడు చూడండి, చాలా మంది ఏవన్నా విషయం చెప్పడానికి కొందరు చెప్పేస్తారు, కానీ కొందరు చెప్పలేక తన లోపలనే ఉంచుకుంటారు. ఇక్కడ నుంచి మన వాయిస్ వస్తుంది కదా, ఈ వాయిస్ ని వ్యక్తం చెయ్యకుండా అలా వాళ్ళు చెప్పే వాక్కులో వచ్చే విషయాలని ఇక్కడ ఆపేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ ఉదాన వాయువులో ఆపేస్తారో ఉదాన వాయువు సరిగా పనిచేయదు. ఉదాన వాయువు చక్కగా పనిచేయనప్పుడు మనకు థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. అందుకే మనం ఏదైతే చెప్పాలో ఎదుటి వాళ్ళని నొప్పించకుండా చెప్పగలగాలి, కానీ లోపల దాచుకోవద్దు. అన్నింటినీ చెప్పలేరు. చాలా మంది సైలెంట్ గా, అంటే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు, చెప్పాలనుకుంటారు, చెప్తే ఏమనుకుంటారో అని ఇక్కడ ఆపేస్తారు. ఆపేసినప్పుడు ఉదాన వాయువు సరిగా పనిచేయనప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. మరి ఆ థైరాయిడ్ ప్రాబ్లం వస్తే మనం ఎంత ఫేస్ చేయాలి? కంపల్సరీ టాబ్లెట్ వాడాలి. అది తగ్గుతుందా లేదా తెలియదు. తర్వాత వ్యాన అంటే సహస్రారంలో మరి ఈ 5 పంచ ప్రాణాలు, వ్యాన అనే వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, ప్రాణవాయువు, అపాన వాయువు, ఇవన్నీ కూడా శరీరంలో అన్ని చక్కగా పనిచేస్తున్నాయా? శరీరం సంకోచ వ్యాకోచాలు అంటే అన్ని పనులు, అన్ని సక్రమంగా క్రియలు జరుగుతున్నాయా? ఇప్పుడు చూడండి, మనకి షుగర్ వస్తున్న వాళ్ళని గమనించండి. షుగర్ ఎందుకు వస్తుంది? ఒక క్రియ పనిచేయట్లేదు లోపల ఎన్నో క్రియలు ఉన్నాయి. అంటే ప్యాంక్రియాస్ అంటే గ్రంథులు బాగా ఉంటుంది మన లోపల. అంటే ఒక గ్రంథి పనిచేయట్లేదు లోపల. ప్రాంక్రియాస్ అనే గ్రంథి పని చెయ్యనప్పుడు
షుగర్ వస్తుంది. షుగర్ తింటే షుగర్ రావడం కాదు, ఆ గ్రంథి పని చెయ్యనప్పుడు వస్తుంది. మరి ఆ గ్రంథి పని చేయకపోవడానికి మరి కారణం ఏంటంటే మన పంచ ప్రాణాలు సరిగా పని చేయకపోవడం వల్ల వస్తుంది. మరి వ్యాన అనే వాయువు అన్ని బ్యాలెన్స్, శరీరంలో అంతా కరెక్ట్, అంటే ప్రతి అణువణువులో శ్వాస అనేది ఉంది కాబట్టి, మరి ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రాణవాయు, ఇక్కడ ఉదాన వాయువు ఉంది, అంటే ఇక్కడ మట్టుకు ఇదంతా మొత్తం చూసుకునేది ఉదాన వాయువు అన్నమాట. తర్వాత పొట్ట దగ్గర ఉన్న పొట్ట మొత్తాన్ని చూసుకునేది సమాన వాయువు. అంటే చూడండి మన శరీరం అంతట్లో కూడా బాహ్య శ్వాస, అణువణువులో అంతర్శ్వాస కూడా ఉంది కాబట్టి మన శరీరాన్ని ఎప్పటికప్పుడు సరిగా చూసుకునేది, సరిచేసేది మన శ్వాసే కాబట్టి, మరి ఈ వ్యాన అనే వాయువు, ఈ సహస్రారంలో ఉన్న వ్యాన అనే వాయువు మన శరీరాన్ని అంతా చెక్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు, పంచ ప్రాణాలు సరిగా పనిచేసినప్పుడు. మరి మనం శ్వాస మీద ధ్యాస లేక ఏమవుతుందంటే అన్ని రోగాలు రావడానికి కారణం ఈ పంచ ప్రాణాలు సరిగా పని చెయ్యనప్పుడే వస్తాయి. ఎప్పుడైతే మనం ఉపవాసం అంటే లంకనం చేస్తామో, అంటే ఒక రోజు తీసుకోండి మౌనం, కడుపుకు ఆహారం లేకుండా, నోటికి మౌనం, మనస్సుకి ధ్యానం, అంటే అంతర్మౌనం, బాహ్య మౌనం, కడుపుకి ఏ ఆహారం లేకుండా కేవలం మంచి నీళ్ళతో ఉండాలి. ఉంటే అప్పుడు ఏమైతుందంటే మన అంతరంగంలో మన యొక్క జీర్ణకోశం అనేది కుదించబడుతుంది. ఎప్పుడైతే మనం ఆహారం వెయ్యమో లోపలికి, అప్పుడు ఏమైపోతుందంటే మన జీర్ణకోశం ఇలా ఉన్న జీర్ణకోశం ఇలా ఉంటుంది కదా, జీర్ణకోశం ప్రేగులు అలా ఉన్న జీర్ణకోశము కుదించబడుతుంది. ఇలా ఉన్నాయి కొంచెం కుదించబడతాయి. భోజనం ఎప్పుడైతే వెయ్యమో అప్పుడు జీర్ణకోశం యొక్క వేగము తగ్గిపోతుంది. భోజనం వేస్తే అది అరిగించాలి కాబట్టి దాని యొక్క వేగం పెరుగుతుంది. భోజనం వేయనప్పుడు ఏమైతుందంటే దాని యొక్క జీర్ణకోశం యొక్క వేగం తగ్గిపోయినప్పుడు మన లోపల ఆకలి తగ్గిపోతుంది. అప్పుడు మనం ధ్యానం చేస్తే ఆ శక్తి ద్వారా మనకి ఇంకా పూర్తిగా ఆకలి కాకుండా, మరి అప్పుడు ఏమైతుందంటే మన శరీరంలో ఉన్న ఆ ప్రేగులు ఏం చేస్తాయంటే మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క టాక్సిన్స్, అంటే విష పదార్థాలని, అంటే మన శరీరంలో ఎన్నో కోట్ల కణాలు ఉన్నాయి కదా, ఆ కణాలు ఏమైతున్నాయి రోజు పుడుతూ చస్తూ ఉన్నాయి. ఆ చచ్చిపోయిన కణాలని బయటకు తీసుకురావాలి. కానీ రోజు తింటున్నప్పుడు ఏమైతుందంటే పుడుతున్నాయి, చస్తున్నాయి, అందులోనే ఉండిపోతున్నాయి. తక్కువ బయటకు వస్తున్నాయి. మలం ద్వారా, మూత్రం ద్వారా, చెమట ద్వారా, శ్వాస ద్వారా తక్కువ బయటకు వస్తుంది. మన శరీరంలో ఎన్ని టాక్సిన్స్, విష పదార్థాలు ఉన్నాయి అవన్నీ బయటకు రావాలంటే, అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లంకనం పరమ ఔషధం అని చెప్పారు. అది చెయ్యమని చెప్పారు. అది చేస్తే మన శరీరంలో ఉన్న విష పదార్థాలు ఎప్పుడైతే బయటకు వస్తాయో ఉన్న రోగం తగ్గించుకుంటూ వచ్చే రోగాన్ని రానివ్వకుండా కాపాడే ఏకైక ఔషధం లంకనం. పరమ ఔషధం, ఉత్త ఔషధం కాదు, పరమ ఔషధంగా మనకి తను వ్యక్తం చేశాడు. నేను దాన్ని తెలుసుకున్న, ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఫస్ట్ నేను ఒక్కరోజు ఉన్నాను, తెలుసుకున్నాను, కొంచెం క్రిటికల్ గా అనిపించింది స్టార్టింగ్ లో. తర్వాత 3 days ఉన్నాను, 5 days, 11 days, 21 days, అలా కంటిన్యూ చేస్తూ చేస్తూ తర్వాత ఇప్పుడు ప్రతి ఏకాదశి అంటే ఒక నెలలో 2 రోజులు పడుతున్నాను నేను. మౌనము, నిలారము, ధ్యానము, ఇలా నేను ఏకాదశి లంకనం చేస్తూ నేను దాదాపు నా శరీరంలో స్త్రీలకి సంబంధించిన ఎన్నో స్పెషల్, కొంచెం స్త్రీలకి వేరే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని కూడా నేను తగ్గించుకోగలిగిన. అందుకని మన శరీరం గురించి మనం తెలుసుకోవాలి, మన శ్వాస గురించి తెలుసుకోవాలి. ఆ రోజు మన శ్వాస ధ్యాస అనే ధ్యానం ద్వారా మనకి
ఎంత ఆకలి కాకుండా మరి మనకు ఆహారం లేనప్పుడు ఈ 24 అవర్స్ మనం ఎప్పుడైతే భోజనం, పండ్లు, పాలు ఏమి వేయకుండా కేవలం వాటర్తో ఉండగలుగుతామో ఆ శరీరం అనేది శుద్ధి కాబడుతుంది. అందుకనే అప్పుడు మనం ఆ లంకనాన్ని మనం ప్రతి 1 వీక్ ఒకసారి చేసుకోవాలి, కానీ నేను 15 డేస్కి ఒకసారి చేయగలుగుతున్నాను. ఇది దాదాపు నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ప్రతి ఏకాదశికి చేస్తున్నాను. మరి ఒకసారి టైం ఉందా సార్? సార్ టైం ఉందా? క్లోజ్. ఓకే. మరి ఒక శ్లోకం తెలుసుకొని మనం ఒక 5 మినిట్స్ టైం, 10 మినిట్స్ ఉంది. ఒక 5 మినిట్స్ మనం శ్లోకం తెలుసుకుందాము. శ్వాస గురించి నేను ఏదో కాస్త మాత్రమే చెప్పగలిగాను. కానీ శ్వాస గురించి చాలా సబ్జెక్ట్ ఉందండి. నేనైతే చాలా వరకు తెలుసుకున్నాను. ఇంకా ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ బుక్కుని మాత్రం తీసుకోండి. ఆ బుక్కులో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మనం ఒక శ్లోకంలో మనకేం చెప్తున్నాడు భగవానుడు అంటే 5వ అధ్యాయంలో మనకి 27వ శ్లోకం ఉందండి. స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యాన్ అంటే మనకు చక్షుశ్రైవాంతరే భ్రువోహ ప్రాణౌ శ్వాస గురించి వివరిస్తున్నాడు. ప్రాణౌ సమావ్ కృత్వ నాసాభ్యాంతర చారిణః. ఈ శ్లోకము మనకి ఎంత చక్కగా వివరించిందంటే నిజంగా అసలు తన పిల్లలు కూడా ఏ పాపంని అంటించుకోకుండా ఉండడం కోసం ఈ శ్లోకాన్ని అందించిండు భగవానుడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియాలు అంటే ఏవైతే శబ్దము, స్పర్శ ఇంద్రియాలు అంటే ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఏవైతే ఉన్నాయో, ఈ ఇంద్రియాల ద్వారా నువ్వేదైతే ఈ యొక్క బాహ్యేంద్రియాల ద్వారా నువ్వు ఏ విషయాలైతే వింటున్నావో, బయట నుంచి ఏ విషయాలైతే వింటున్నావో, చూస్తున్నావో, అవి నీ లోపల వేసుకోకుండా బయట నుంచి బయటకే నెట్టి వేయమని చెప్తున్నాడు. అంటే మనం ఏం చేస్తామంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా చూసినప్పుడు ఆ దృశ్యం ద్వారా మనం లోపలికి తీసుకుంటాం. అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని లోపలికి తీసుకుంటాం. తర్వాత విన్నది కూడా లోపలికి తీసుకుంటాం. తర్వాత రుచి అది కూడా లోపలికి తీసుకుంటాం. ఏదైనా శ్వాస ద్వారా కూడా చెడు మంచిని కూడా లోపలికి తీసుకుంటాం. స్పర్శ ద్వారా కూడా అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఏదైతే బయట విన్న విషయాలు ఏవైతే ఉన్నాయో బయట నుంచి బయటకే నెట్టివేయాలి, కానీ మన అంతరంగం లోపలికి తీసుకోకుండా మన యొక్క ధ్యాసని భృగిటి మధ్యలో నిలిపి ప్రాణౌ సమౌ కృత్వ అంటే మన ధ్యాసని భృగిటి మధ్యలో అంటే ఇక్కడ నిలిపి నాసిక రంధ్రాల ద్వారా చలిస్తున్న శ్వాసని సమానం చేయమంటుంది. అంటే ఈ నాసిక రంధ్రాల ద్వారా శ్వాస విడివిడిగా ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస ఒకటి వస్తుంది, ఒకటి వెళ్తుంది. అలా ఉన్న శ్వాసని సమానం చేయమంటున్నాడు. అంటే 2 ముక్కు రంధ్రాల ద్వారా రావాలి, 2 ముక్కు రంధ్రాల ద్వారా పోవాలి. ఒక్కటి చేయాలి. 2 విడిగా ఉన్న శ్వాసల్ని ఒక్కటి చేయాలి, సమానం. ఒకటేసారి రావాలి, ఒకటేసారి వెళ్ళాలి. అలా సమానం చేసి నీ యొక్క ధ్యాసని దాని మీద నిలిపినప్పుడు నీ యొక్క శ్వాస సమానం అవుతుంది. అలా సమానం చేసినప్పుడు నీ యొక్క స్థితి యోగానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి బయట జరిగిన విషయాలని బయటనే నెట్టివేస్తావు, లోపలికి తీసుకోవు. అలా తీసుకోకుండా ఉండాలి అంటే నీ శ్వాస మీద ధ్యాస పెట్టి సమానం చేయమంటుండు శ్వాసని. చూడండి, ఆ స్థితిలో మనం లేము కాబట్టి ఆ స్థితికి రండి. వస్తే మీరు ఆ యొక్క బయట విషయాలని బయటకే నెట్టివేస్తారు. చూడండి, మనకి ఆత్మజ్ఞానం పొందినప్పుడు మనకి ఎక్కువగా బాహ్య విషయాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కడన్నా గొడవ జరుగుతుందంటే ఆ ముచ్చట్లు వినాలని, లేదంటే అమ్మలక్కల ముచ్చట్లు వినాలని ఇప్పుడు మనకు అనిపించట్లేదు. ఇంతకుముందు ఎలా అంటే అవి వినాలనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఎంత జ్ఞానం పెరుగుతున్నా కొద్దీ అవి చాలా అవసరం లేని విషయాలను తెలుసుకున్నాం కాబట్టి అవి వినడానికి మన మనసు
అటు కాన్సన్ట్రేషన్ చూయించదు. అలా మనం ఎదగాలి అని చెప్తున్నాడు. అందుకనే ఆ బయట విషయాలను బయట నెట్టేసి మీ ధ్యాసని సమానం చేసి మీరు యోగంకి దగ్గరగండి అని చెప్తున్నాడు. అందుకని మనం ఏం చేస్తామంటే బయట విషయాలను బయట నెట్టేయం, లోపలికి తీసుకుంటాం. తీసుకొని 10 మందికి వంచేసి 10 మందికి వంచేదాకా మనసున పట్టదు, పంచేస్తాం. అప్పుడు ఏమైపోతుంది, నీ అంతరంగంలో ఉండిపోతుంది. దానివల్ల నీ శరీరానికి డ్యామేజ్ అవుతుంది అని చెప్తున్నాడు మరి భగవానుడు. అందుకనే శ్వాస చాలా గొప్పది. మరి శ్వాస మీద ధ్యాస ఎరుకతో చేయండి, స్పృహ లేకుండా చేయకండి, స్పృహతో చేయండి. మరి చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మేడం టైం ఉంది, ఇంకా మీరు చెప్పండి ఏమన్నా మేడం. సార్? టైం ఉంది మేడం, చెప్పండి. అవునా, అంటే 8 to 9 అన్నారు కాబట్టి ఇంకో ఇంకెంత 10 టైం minutes, ఉంది? ఇంకా 10 20 minutes minutes. చెప్పచ్చా? చెప్పండి. అంటే మళ్ళీ ఏమన్నా మాట్లాడతారేమో, ఒక 10 minutes తీసుకుంటాను. ఓకే. సరే, మనకి ఇలా చక్కగా వాయువులన్నీ కూడా, వ్యానవాయువు కూడా శరీరం అంతా వ్యాపించి మరి ఈ శరీరాన్ని చక్కగా వ్యాన సమాన అనే పంచ ప్రాణాలు మనల్ని కాపాడుతూ ఉన్నాయండి. అందుకని శ్వాసకి చాలా కృతజ్ఞతతో ఉండాలి. మన శ్వాసని మనం ఆదా చేసుకోవాలి. ఎప్పుడు ధ్యానం చేసినా ఎరుకతో మనం ధ్యానం చేస్తేనే, ఇప్పుడు మనం యోగ నిద్రలో ఉన్నామనుకోండి, శ్వాస ఇక్కడ నడుస్తుంది. అదే మనం ధ్యాన స్థితిలో ఉన్నామనుకోండి, శ్వాస చిన్నదై ఇక్కడ స్థితమవుతుంది. మీరు చెక్ చేసుకోండి. యోగ నిద్రలో ఉన్నప్పుడు శ్వాస ఇక్కడ ఉంటుంది. ధ్యాన స్థితి పూర్తిగా మనకు కదిలినప్పుడు, ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు శ్వాస ఇక్కడ స్థితమైనప్పుడు ఇక్కడ శ్వాస ఉండదు, ఇక్కడ శ్వాస స్థితమవుతుంది. అప్పుడు మన యొక్క ఎనర్జీ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయి అప్పుడు మనకి శ్వాసని ఎక్కువగా పొందగలుగుతాం. అప్పుడు మన శరీరాన్ని మన అక్కడ ఎప్పుడైతే నిలిచిపోతుందో శ్వాసలు తగ్గిపోతాయి, తీసుకునే శ్వాసలు. ఇప్పుడు రోజుకి ఎన్ని తీసుకుంటాం మనం? 21,600 శ్వాసలు తీసుకుంటాం. చూడండి, మూలాధారంలో 600 శ్వాసలు తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటాం? అది బ్రహ్మ గడియల తర్వాత 6 గంటల నుంచి 6:40 నిమిషాల వరకు మూలాధారంలో మన శ్వాసలు ఉంటాయండి. తర్వాత 6:40 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు స్వాదిష్టానంలో ఉంటాయండి. ఇలా మనకి ఒక్కొక్క చక్రంలో శ్వాసలు, మూలాధారంలో 600 శ్వాసలు నడుస్తున్నాయండి. మన శ్వాస ఉచ్ఛ్వాస అక్కడి వరకు వెళ్ళాలి. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడి నుంచి ఇక్కడికే వదిలేస్తున్నాం, మనం తక్కువ తీసుకుంటున్నాం శ్వాస. మన శ్వాస చూడండి, ఇక్కడ నుంచి 4 అంగుళాలు 4 అంగుళాలు 4 అంగుళాలు అలా మనం శ్వాసని తక్కువ తీసుకుంటున్నాం. కాబట్టి మన శ్వాస నిండుగా, పొట్ట నిండా శ్వాస మీద ధ్యాస దీర్ఘంగా స్లోగా తీసుకుంటే ఎరుకలోకి తొందరగా వస్తాము. సహజమైన శ్వాసని కూడా మనం సరిగా తీసుకోలేకపోతున్నాం. అది మొత్తం మనకు ఆ అద్భుతమైన గ్రంథంలో ఉంటుంది. మరి మనం ఎప్పుడైతే స్వాదిష్టానంలో 6,000 శ్వాసలు నడుస్తున్నాయండి, మరి మణిపూరకలో 6,000 శ్వాసలు, తర్వాత మనకి అనాహతంలో 6,000 శ్వాసలు నడుస్తున్నాయి. అనాహతము, మణిపూరక, స్వాదిష్టానంలో మొత్తం 18,000 శ్వాసలు నడుస్తున్నాయి. ఉదాన విశుద్ధ చక్రంలో 1000 శ్వాసలు, ఆజ్ఞా చక్రంలో 1000 శ్వాసలు, సహస్రారంలో 1000 శ్వాసలు. మనం రోజుకి 21,600 శ్వాసలు తీసుకుంటున్నాం. అవి అలా తీసుకుంటేనే మనం 120 సంవత్సరాలు బ్రతుకుతామని యోగులు కనిపెట్టింది. మరి ఆ శ్వాసలు అలా కాకుండా మనం ఎక్కువ తీసుకుంటున్నాం రోజు, కాబట్టి మనం 120 సంవత్సరాలు జీవించట్లేదు. అంటే చూడండి, మీ లోపల ద్వేషం వచ్చినా శ్వాస స్పీడ్ అవుతుంది. ఒట్టి కోపమే కాదు, ఏమొచ్చినా. తన కోపమే తన శత్రువు అన్నారు, కానీ కోపంలో ఎక్కువ శ్వాసలు తీసుకుంటాం, ద్వేషం వచ్చినప్పుడు కొంచెం తక్కువ.
ఈర్ష్యలు వచ్చినప్పుడు ప్రతి అరిషడ్ వర్గాలలో మన శ్వాసలు పెరుగుతూ ఉంటాయండి. అందుకనే అరిషడ్ వర్గాలలో మన శ్వాసల్ని మనం చెక్ చేసుకోవాలి. శ్వాసలు పెరుగుతున్నాయంటే మనం ఆయుష్ తగ్గిపోతున్నట్టు. మరి మన అరిషడ్ వర్గాలని తగ్గించుకుంటే మన దైవీ గుణాలు పెరుగుతున్నప్పుడు కోపం ఎప్పుడు రావాలి? ఎరుకలో ఉంటాం. ఎప్పుడు రాకూడదు, ఎరుకలో ఉంటాం మనం. ఆ ఎరుకలో ఉన్నప్పుడు శ్వాసలు తక్కువ తీసుకుంటాం. ఎంతెంత తక్కువ తీసుకుంటే అంతంత మన ఆ శ్వాసలు ఆదా చేస్తాం. శ్వాసని బట్టి మరణం ఉంది మనకి, ఏండ్లని బట్టి లేదు. అంటే మనకి రోజుకి 21,600 శ్వాసలు ఎవరైతే తీసుకుంటారో ఇన్ని సంవత్సరాలు జీవిస్తారని మనకి ఈ ఋషుల ద్వారా మనకి పెట్టడం జరిగింది. మనకు భగవానుడు ఇచ్చిన శ్వాసని మనం కాపాడుకుంటే ఎంత తీసుకోవాలో, ఒక మనిషి ఎన్ని శ్వాసలు తీసుకోవాలో మనకి చెప్పడం జరిగింది. కాబట్టి అంత తీసుకుంటే మనం ఆ వరకు జీవించగలుగుతాం. అదే యోగంలో ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ జీవిస్తారు. శ్వాసని ప్రతిరోజు ఇక్కడ నిలిపేశారనుకోండి కొంచెం సేపు, తర్వాత ఆ టైంలో శ్వాసలు జరగవు కాబట్టి ఇక్కడ నిలిచిపోతుంది. కాబట్టి అప్పుడు మనకు ఆదాయం అంటే మన ఆయుష్ పెరిగినట్టు అట్లా. అందుకని మన పంచ ప్రాణాలని సరిగా పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత మన శ్వాస ధ్యాస ద్వారా శ్వాస స్థితమవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. స్థిరం కావాలి శ్వాస. ఇప్పుడు చూడండి, మనకు ఒక శ్లోకంలో అహమాత్మ గుడాకేశ సర్వభూత శయ స్థిత అన్నాడు. అంటే నేను వారి హృదయంలో సర్వభూత అన్ని భూతాలలో అన్ని ప్రాణులలో హృదయాలలో స్థితమై ఉన్నాను, స్థిరంగా ఉన్నాను. ఆయన ఎలా స్థిరమై ఉన్నాడో మన శ్వాసని కూడా మనం అలా స్థిరం చేస్తేనే మన ఆయుష్ పెరిగి మన గమ్యాన్ని చేరడానికి ఇంకొంచెం సమయం మనం సంపాదించుకున్నట్టు. అది కేవలం శ్వాస ద్వారా వస్తుంది. కాబట్టి అంత గొప్ప క్రియని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మామూలు గురువు కాదండి. మరి తనని అర్థం చేసుకోవాలంటే కూడా చాలా కష్టము. మరి ఆ మనమే తెలుసుకోవాలన్న ఉద్దేశంతో సారు కూడా అంత డీటెయిల్ గా చెప్పకుండా శ్వాస 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 అని చెప్తుండే. ప్రతి క్షణము శ్వాస మీద ధ్యాస, ధ్యానము ధ్యానము ధ్యానం అనే చెప్తుంది. చేసిన వాళ్ళు తెలుసుకోగలుగుతారు, శ్రద్ధ ఉన్న వాళ్ళు తెలుసుకోగలుగుతారని మనకే వదిలిపెట్టిండు. మరి అందుకని చాలా మంది నేను ఎదగాలనుకుంటాం, చెయ్యాలనుకుంటాం, అందరు అనుకుంటారు. కానీ రీచ్ అందరు గారు. రీచ్ కావాలంటే మనస వాచ కర్మన 3 రకాలుగా శ్రద్ధ, పట్టుదల, కసి ఉండాలండి. అనుకుంటే సరిపోదు. ఎనర్జీని కాపాడుకుందామని మనం తెచ్చుకున్న ఎనర్జీని కాపాడుకోవాలి. మరి అందుకని మనకు శ్వాస చాలా గొప్పది. కాబట్టి మరి నాగా, కూర్మ, కృకుల, ధనుంజయ, దత్తాత్రేయ కొంచెం వాటి గురించి కాస్త తెలుసుకుందాము. ఇక్కడ ఏంటంటే నాగా అనే శ్వాస అంటే పంచ ప్రాణాలలో పంచ ఉపవాయువులు ఉంటాయండి, సూక్ష్మ వాయువులు. ఆ సూక్ష్మ వాయువులు అంటే నాగా అంటే ఈ కనురెప్పల మూయడానికి తెరవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఏమైతుందంటే ఈ నాగా అనే శ్వాస ఈ ప్రాణవాయువుతో అంటే మన అనాహత చక్రంలో ఉన్న ప్రాణవాయువుతో కలిసి అవి రెండు కలిసి మనకి ఏం చేస్తాయంటే మైండ్ ని షార్ప్ తయారు చేస్తాయి. మన యొక్క అంటే ఆ రెండు శ్వాసలు మనకు సరిగ్గా ఉండాలి. ప్రాణవాయువు అద్భుతంగా నడవాలి, నాగవాయువు అద్భుతంగా ఉండాలి. ఈ రెండు శ్వాసలు ఎప్పుడైతే కలిసి పనిచేస్తాయో మైండ్ అనేది షార్ప్ గా తయారవుతుంది. అందుకే మెడిటేషన్ ద్వారా ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మెడిటేషన్ ద్వారా ఈ రెండు శ్వాసలు సరిగా ఉంటాయో ఇక్కడికి వస్తామో, ఇక్కడ సుషుమ్న నాడి ఈ వెనకాల ఉన్న ఈ రెండు ఇక్కడ ఉన్న నాడి ఇక్కడ వరకు ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు ఓపెన్ అవుతుందో మన యొక్క జ్ఞాపక శక్తి డెవలప్ అవుతుంది. అందుకే మెడిటేషన్ ద్వారా జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అనేది వృద్ధి చెందుతుంది అని చెప్తారు మనకి. మళ్ళా మనకు చెవులు ఎక్కువ అంతరంగంలో విషయాలని వినడానికి ఎక్కువ సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు మీరు గమనించండి, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు బాహ్య విషయాలు వింటాం కానీ చక్కగా అంతగా అంతర్ విషయాలు వినం. మరి ప్రాణ, కూర్మ అనే రెండు వాయువులు సరిగా పనిచేసినప్పుడు మైండ్ షార్ప్ గా ఎప్పుడైతే తయారవుతుంది, మైండ్ కి వీటికి కనెక్షన్ ఉన్న నాడులు
చాలా యాక్టివ్ గా పనిచేస్తూ అంతరంగంలో ఎవరు మనకి ఏ సందేశాన్ని ఇస్తున్నారో వినగలిగే స్థితి మనం పెంచుకుంటాం అక్కడ. చూడండి, ఇవి రెండు కలిసి పనిచేస్తే అంటే ఆ స్థితి రావాలి మనకి. అంటే హాస్టల్ మాస్టర్స్ మనకి ఏదైతే సందేశం ఇస్తున్నారో ఆ సందేశం అందరు వినలేరండి. కొందరికి కనిపిస్తారు, చూడగలుగుతారు అంతే. వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్తారండి, వినలేని స్థితిలో మనం ఉన్నప్పుడు మనకి వినిపించారు. వినిపించాలంటే నాగా ప్రాణ వాయువు రెండు కలిసి పనిచేసినప్పుడు అవి మనకు సక్రమంగా పనిచేస్తే వినికిడి అనేది స్పష్టంగా ఉన్నట్టు. అందుకని అవి మనం తెలుసుకోవాలి. తర్వాత మనకి కూర్మ అపాన వాయువు. కూర్మ అంటే మనకి అది ఏం చేస్తుంది? కూర్మ వాయువు అంటే మనకి నాగా అనే వాయువు గ్యాస్ ని, అంటే మనకి లోపల గ్యాస్ తయారవుతుంది కదా, ఆ గ్యాస్ ని కాకుండా చేయాలంటే అది పనిచేయాలి. మనకి గ్యాస్ తయారవుతుందంటే నాగా అనే వాయువు సరిగా పనిచేయట్లేదు. చాలా మందికి గ్యాస్ ట్రబుల్ ఉంటుందండి. ఏదన్నా శనగపిండి తిన్నా, గట్టి పదార్థం తిన్నా గ్యాస్ తయారవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఆ వాయువు సరిగా పనిచేయట్లేదు అని మనం తెలుసుకోవాలి. అది పనిచేయాలంటే శ్వాస మీద ధ్యాస, మళ్ళీ ఏం లేదు. తర్వాత మనకి ఈ కన్నురెప్పలకు సంబంధించి అపాన వాయువుకు సంబంధించి ఈ రెండు కలిసి పనిచేస్తాయి. కూర్మ అపాన వాయువు రెండు కలిసి పనిచేస్తాయి. ప్రాణవాయువు నాగా పనిచేస్తాయి, కూర్మ అపాన వాయువు రెండు కలిసి పనిచేసి అవి ఏం చేస్తాయంటే మనలో ఉన్న చెత్తని బయటకు తీసేస్తాయి. అపాన వాయువు కూర్మ అనే వాయువులు రెండు కలిసి పనిచేస్తూ మనలో ఉన్న టాక్సిన్స్, విష పదార్థాలని బయటకి తొలగిస్తూ ఉంటాయండి. మనకి చూడండి ఎంత చక్కగా పనిచేస్తున్నాయి. మనకి కంటి నుంచి నీరు రావాలన్నా కూర్మ వాయువే మనకి పనిచేయాలి. కంటి నుంచి నీళ్లు పటాపట వస్తూ ఉంటాయి. మనకి కంటి బూసులు రావడానికి కూడా కూర్మ అనే వాయువు పనిచేస్తే, ఆ కంటి బూసులు వస్తేనే కళ్ళు బాగా పనిచేస్తాయండి. మనకి అవి రాకుండా ఉండకూడదు మనకి. తర్వాత అపాన వాయువు కూడా ఎక్కువ పనిచేస్తుంటే మనకి మూత్రము మలము ఎక్కువగా విసర్జన జరుగుతూ ఉంటుందండి. అంటే అపాన వాయువు పనిచేయకపోతే మలం బయటకి ఫ్రీగా రాకుండా మనకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. తర్వాత మనకి ఈ సమాన వాయువు కుర్కుర. సమాన వాయువు అంటే కడుపు దగ్గర ఉంటుందండి, పొట్ట దగ్గర, అన్నాన్ని జీర్ణకోశం సంబంధించి. తర్వాత కుర్కుర అంటే మనకి తుమ్ములు వస్తాయి, గమనించండి. తుమ్ములు అవి వచ్చినప్పుడు ఆ తుమ్ముని తుమ్మినప్పుడు మనం ఎంత రిలీఫ్ అవుతామో, ఆ తుమ్ములో నుంచి ఎన్నో టాక్సిన్స్ బయటకు వెళ్తాయి, విష పదార్థాలు ఈ తుమ్ముల ద్వారా. ఎంత హాయిగా అనిపిస్తుందో మనకు తుమ్మినప్పుడు. 1, 2, 3 వచ్చేస్తాయి చూడండి. హాయిగా రావడానికి అనిపించడానికి కారణం ఏంటంటే వాటి నుంచి మనకి ఎక్కడైతే ఈ ముక్కులో వీటికి సంబంధించి గొంతులో ఉన్నాయో వాటి విష పదార్థాలు రిలీజ్ అవుతాయి అన్నమాట. ఈ రెండు వాయువులు కలిసి అలా మనకి పనిచేస్తూ ఉంటాయి. తర్వాత దేవదత్తం, ఉదాన, ఈ రెండు వాయువులు కలిసి మనకి చక్కగా పనిచేస్తూ ఉంటాయి. ధనుంజయ, యాన అనే వాయువు మనకి ఏంటంటే గుండెకు సంబంధించి కూడా హోల్స్ కూడకపోయినప్పుడు మనకి ధనుంజయ అనే శ్వాస చక్కగా పనిచేయనప్పుడు హార్ట్ ప్రాబ్లం వస్తుందండి. మానసికంగా మనం ఆందోళనగా ఉన్నప్పుడు ధనుంజయ శ్వాస పనిచేయదు, ఉపవాయువు పని చేయనప్పుడు హార్ట్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ లో ఉన్న హోల్స్ కూడకపోతే. మరి ఎప్పుడైతే గంటలు గంటలు ధ్యానం చేస్తూ, హార్ట్ ప్రాబ్లం అంటే పెద్దది కాబట్టి, అప్పుడు ధనుంజయ శ్వాస మనకి ఎప్పుడైతే ఉపవాయువు పనిచేస్తుందో హార్ట్ లో ఉన్న హోల్స్ ఓపెన్ అవుతుంది. అందుకని చాలా మంది మన పిరమిడ్ మాస్టర్లు హార్ట్ ప్రాబ్లం కూడా తక్కువ వేసుకుని ఎందరో గ్రేట్ మాస్టర్స్ ఉన్నారండి. ఆఖరికి మన పక్షవాతం కూడా తగ్గించుకున్న మాస్టర్స్ ఉన్నారు. ఇవన్నింటికి శ్వాసకి సంబంధం ఉంది కాబట్టి మరి రోగాలన్నింటినీ మనం తగ్గించుకోవాలంటే శ్వాస మీద ధ్యాస, ఎరుకతో చేస్తే చక్కగా క్లియర్ అయితూ ఉంటాయండి. ఓకే మాస్టర్, మీరేమన్నా
అడగాలనుకుంటే అడగచ్చు. ఇక్కడ తీసుకున్న సబ్జెక్టు మనకు ఈ శ్వాస 10 నాడులు గురించి చక్కగా తెలుసుకున్నాం మనం. పంచప్రాణాలు, మరి మహావాయువులండి అవి, పంచ ఉపవాయువులు. మనకు తేజస్సునిస్తాయండి ఉపవాయువులు. మనలో అన్ని సక్రమంగా పనిచేస్తూ ఉంటే మన బాడీలో తేజస్సు వస్తుంది. ఓకే నమస్కారం మాస్టర్. మేడం. చెప్పండి. చాలా అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం అందించారు మేడం. శ్వాస